హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఒక సంస్థ ఉదయ్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకి ఆధార్ని అందజేస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సో ఆధార్కి హెడ్ ఎవరంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఇటీవల కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక జారీ చేసింది. అది ఏంటంటే 7 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించాలి. అప్డేట్ డాక్యుమెంట్స్ అంటామో అప్డేట్ చేయించాల్సింది, అంటే బయోమెట్రిక్ వేయాల్సిందే. సో అదేవిధంగా వాళ్ళే కాదు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో 10 ఇయర్స్ ఆధారు మీకు పుట్టి ఆధార్ మీకు ఇచ్చి 10 ఇయర్స్ దాటితే మీరు కూడా ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ ఈకేవైసీ చేయించాల్సిందే. ఈకేవైసీ మీన్స్ అక్కడ మనకి న్యూ యువర్ కస్టమర్ లెక్క వస్తుంది. అంటే మనకి ఇక్కడ నో యువర్ ఐడెంటిటీ, న్యూ యువర్ అడ్రస్. అంటే అడ్రస్ సంబంధించి ప్రూఫ్స్ ఏం అప్డేట్ చేయాలి, అలాగే మనకి ఐడెంటిటీకి సంబంధించి ప్రూఫ్స్ ఏం అప్డేట్ చేయాలనేది అక్కడ యూనిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఆధార్ సంస్థ ఏదైతే ఉందో అది మనకి కొన్ని డాక్యుమెంట్స్ చెప్తుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను. ఎవరు అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా, ఎప్పటిలోపు అప్డేట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది క్లియర్గా, అప్డేట్ చేయకపోతే ఏమవుతుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్క్రీన్ మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మనకి ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అంటే ఆధార్ సంస్థ మనకి ఇచ్చిందనమాట. మరి అక్కడ పేరు చేంజ్ చేసుకోవాలన్నా, ఫోటో చేంజ్ చేసుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా ప్రతి దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అలాగే అక్కడ సంబంధించిన తప్పనిసరి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటేంటి, కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ ఏంటి, ఆధార్ తీసుకొచ్చిన ఆధార్ కార్డుకి సంబంధించి కొత్త రూల్స్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి మార్పులు కోరుకుంటాం, మనం సహజంగా ఆధార్లో ఎలాంటి మార్పులు కోరుకుంటామంటే, పాత కార్డులో తప్పులు ఉన్నప్పుడు, అంటే మనకి మనకి ప్రస్తుతం చేతిలో ఉన్న కార్డులో ఏమైనా తప్పులు ఉంటాయి. తప్పులు అంటే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నాం, పేరు తప్పున్నాం, అడ్రస్ తప్పున్నా, ఏం తప్పుతున్నాం మనం వాటిని ఆ తప్పులు సరి చేసుకున్నాం పాత కార్డులో. రెండోది ఏంటంటే ఫోటో మార్పు అవసరమైనప్పుడు, అంటే ఆ ఆధార్ కార్డులో ఫోటో మార్పు చేయాల్సి వచ్చినప్పుడు, అలాగే మనం అనుకున్నట్టు చిరునామా కావచ్చు, బయోమెట్రిక్. సో పిల్లలకు బయోమెట్రిక్ అంటే 7 ఏళ్ళు దాటిన బయోమెట్రిక్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 5 ఏళ్ల నుండి 7 ఏళ్ళ లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిందే. 7 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు, అంటే 5 సంవత్సరాలు మినిమము, 5 నుంచి 7 ఈ మధ్యలో అప్డేట్ చేసేయాలి. ఒకవేళ 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు అప్డేట్ చేయకపోతే మీ ఆధార్ కార్డ్ ఇన్వాలిడ్, ఇన్యాక్టివ్ అవుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఒకరికి పొరపాటున 2 ఆధార్ కార్డులు వచ్చినప్పుడు, ఒకరికి 2 లేదా 3 ఆధార్ కార్డులు వచ్చిన వాళ్ళు ఉంటుంది, మనకు తెలియదు. బట్ చాలా మందికి వచ్చి ఉంటాయి. అప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ ఆధార్ వచ్చిందో అదే చెల్లుబాటు అవుతుందని చెప్పి కొత్త రూల్లో చెప్పబడింది. చాలామంది డౌట్ ఉంది, సార్ నాకు 2 ఆధార్లు ఉన్నాయి, ఏ ఆధార్ నేను తీసుకోవాలి, ఏ ఆధార్ని పర్మనెంట్గా చూసుకోవాలంటే, మీకు ఫస్ట్ ఏదైతే ఆధార్ కార్డ్ 12 డిజిట్ నెంబర్ ఇచ్చారో అదే మీకు పర్మనెంట్ ఆధార్, అది మాత్రం మీకు చెల్లుబాటు అవుతుంది. ఒకసారి మనం తప్పనిసరి డాక్యుమెంట్, 4 రకాల తప్పనిసరి డాక్యుమెంట్లు చూద్దాం. ఒకవేళ మీరు మీకు ఐడెంటిటీకి సంబంధించి ప్రూఫ్స్ ఏమి ఇవ్వాలి అంటే, ఇందులో ఏదైనా ఒకటి, అంటే పాస్పోర్ట్ ఏదో ఉంటే అది సరిపోతుంది ఐడెంటిటీకి సంబంధించి, ఓకేనా. అలాగే పాన్ కార్డులో ఈ పాన్ అయినా పర్లేదు. అలాగే ఓటర్ ఐడి కూడా మీకు ఐడెంటిటీకి సరిపోతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, మరి ప్రతి ఒక్కరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ సంబంధించి తీసుకుంటాం కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుంది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడి, అంటే ఫోటోతో ఏదైనా ప్రభుత్వం ఐడి కార్డు రిలీజ్ చేస్తే, ఓకేనా, అది కూడా చెల్లుబాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీకి ఐడి కార్డు ఉంటుంది ఫుడ్ ఫోటోతో, సో ఎంప్లాయీ ఐడి కార్డు కూడా సరిపోతుంది అలా అనేది, ఓకేనా. అలాగే నరేగా జాబ్ కార్డ్ మీన్స్ మనకి 100 రోజుల పథకం ఉంది కదా, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అంటే 100 రోజుల పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో మనకి జాబ్ కార్డు ఇస్తారు. ఆ జాబ్ కార్డు కూడా ఐడెంటిటీ ప్రూఫ్గా మనం వాడుకోవచ్చు. అలాగే పెన్షన్ ఐడి, సో అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా పెన్షన్ ఐడి ఉంటుంది, విత్ ఫోటోతో ఉంటుంది కాబట్టి ఆల్సో ఇది మనకి సరిపోతుంది ఐడెంటిటీకి. అలాగే ఈహెచ్ఎస్ అంటే హెల్త్ కార్డ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కార్డు కూడా ఐడెంటిటీ ప్రూఫ్కి సరిపోతుంది. అలాగే ట్రాన్స్జెండర్స్కి ఐడి సరిపోతుంది. ఇది ఐడెంటిటీకి సంబంధించి నేను చెప్పాను. కేవైసీ మీన్స్ నో యువర్ కస్టమర్, అంటే అక్కడ 2 ప్రూఫ్స్ ఉంటాయి. నో యువర్ కస్టమర్ ఈకేవైసీ 2 రకాలు, ఐడెంటిటీకి సంబంధించి, అడ్రస్ సంబంధించి. మనం ప్రస్తుతానికి ఐడెంటిటీకి సంబంధించి ప్రూఫ్ చూసాం. ఇప్పుడు అడ్రస్ సంబంధించి ఏమేమి కావాలి అని చూసినట్లయితే, మనం ఇక్కడ చూసినట్లయితే 3 నెలలలోపు ఉన్న బిల్లులు, డాక్యుమెంట్లు మాత్రం చెల్లుబడుతుంది. అంటే కంటిన్యూగా లాస్ట్ 3 months ఉండాలి, ఓకేనా, అవి మనకి చెల్లుబాటు అవుతాయి అంటున్నారు. అలాగే విద్యుత్, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, గ్యాస్ కనెక్షన్ సంబంధించి కావచ్చు, ల్యాండ్లైన్ ఫోన్కి సంబంధించి, ఇవి కూడా మనకి ఇక ఏదైతే అడ్రస్ ప్రూఫ్, ఎందుకంటే విద్యుత్ కనెక్షన్లో కూడా అడ్రస్ ఉంటుంది డోర్ నెంబర్తో, వాటర్ కనెక్షన్లో కూడా ఐడెంటిటీ మనకి అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది ఇలా. అలాగే పాస్బుక్ లేదా స్టేట్మెంట్, ఐ మీన్ మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ ఉంటుందా అది సరిపోతుంది, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకి అడ్రస్కి సరిపోతుంది. ఓకే, రేషన్ కార్డు లోకల్లో మనకి ప్రతి గవర్నమెంట్ లోకల్ రేషన్ కార్డు ఇస్తుంది, అది కూడా అడ్రస్ ప్రూఫ్గా సరిపోతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, మనకి అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ 2 రకాలుగా, ఐడెంటిటీ కింద, ఇటు అడ్రస్ కింద 2 రకాలుగా ఉపయోగపడుతుంది డ్రైవింగ్ లైసెన్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే
అద్దె ఒప్పందం అంటే మనకి అగ్రిమెంట్ తీసుకుంటారు. అద్దెకి మనం వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్కి మధ్యన అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్కి సంబంధించి మనం తీసుకుంటే సరిపోతుంది ఆ డాక్యుమెంట్. ఓకేనా, వీళ్ళు మనం రాసుకుంటాం కదా, అది ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్సీ నాన్ రెసిడెన్సీ తీసుకుంటాం కదా, సో ఆ ప్రూఫ్ కూడా అడ్రస్గా సరిపోతుంది. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. చాలామంది సార్ మేము డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటున్నాం, మళ్ళీ ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోవాలి అంటే కొత్త రూల్స్, ఇవన్నీ కొత్త రూల్స్ అండి. నేను చెప్పేది ఏంటంటే కొత్తగా తీసుకువచ్చిన 4 రకాల కొత్త రూల్స్లో ఏం యాడ్ చేసింది అనేది మనం చెప్పుకుంటున్నాం. పుట్టిన తేదీకి సంబంధించి 4th సంబంధించి అంటే దీనికి స్కూల్ మార్క్ షీటు మనకి సరిపోతుంది అంటున్నారు, ఇందులో ఏదో ఒకటి. అలాగే పాస్పోర్ట్, మీకు దగ్గర పాస్పోర్ట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. అలాగే పెన్షన్ డాక్యుమెంట్ పుట్టిన తేదీతో. సో మ్యాక్సిమం ఇది మనకి లోకల్గా మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఐడి కార్డు తీసుకెళ్లి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం అనేది అసాధ్యమని చెప్పొచ్చు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ దీని ద్వారా కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. అలాగే 4వ చూసినట్లయితే మనకి అవసరం మాత్రమే అంటే తల్లిదండ్రుల పిల్ల ఆధార్ అప్డేట్కు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకి రిలేషన్షిప్ అంటే తల్లిదండ్రుల రిలేషన్షిప్ ఉంటుంది, అలాగే పిల్లలు ఒక డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి. సేమ్ వే పేరెంట్స్ కూడా, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి 10 years దాటిన ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. రిలేషన్షిప్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేయాలి, ఇవ్వాలి అక్కడ. అలాగే ఎలాంటి నిబంధనలు అంటే ఎవరికి వర్తిస్తాయి ఇప్పుడు అంటే చూసినట్లయితే అంటే మనందరం కూడా ఇండియన్స్, భారతీయ పౌరులై ఉంటాం. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా. ఎన్ఆర్ఐస్ అంటే 182 రోజులు అంటే 182 days ఫారెన్లో ఉన్నట్లయితే, ఏదైనా ఎంప్లాయ్మెంట్ పర్పస్, బిజినెస్ పర్పస్ మీద ఫారెన్ వెళ్ళి అక్కడ పర్మనెంట్ కాకుండా జస్ట్ టెంపరీ, తాత్కాలికంగా మాత్రమే మైగ్రేట్ అయిన ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అలాగే 5 years పైబడి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 7 సంవత్సరాలు దాటితే మాత్రం మీకు ఇన్యాక్టివ్ అయిపోయే అవకాశం ఉంది. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఇక్కడ మీరు అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, భవిష్యత్తు అసలు తీసుకో. మీ ఐరిష్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్ అథెంటికేషన్ కావచ్చు, బయోమెట్రిక్ అథెంటికేషన్ కావచ్చు, వాట్ ఎవర్, ప్రతిదీ మీకు పని చేయాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో అలాగే లాంగ్ టర్మ్ వ్యవసాయ తీసుకున్న వారు, ఓసీఆర్ కార్డుదారులు కూడా. అలాగే మా ఆధార్ ఎలా అప్డేట్ చేయాలి చెప్పాను ఆల్రెడీ. ఆధార్ ఎలా అప్డేట్ చేయాలి కూడా చెప్తాను చెప్పేసి. ఆన్లైన్లో చాలా సింపుల్. సో ఆన్లైన్లో ఫ్రీగా చేసుకోవచ్చు. నేను చేశాను, మా వైఫ్ కూడా నేను ఫ్రీగా చేసుకున్నాము ఆధార్ అప్డేట్ హిస్టరీకి సంబంధించి. ఆధార్ ఆన్లైన్లో అంటే మనం మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ అప్డేట్ చేయితే సరిపోతుంది. ఓకేనా. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను, మన ఛానల్లోనే ఉంది. ఓకే, ఇది ఎప్పుడు లాస్ట్ డేట్ ఫ్రీగా అంటే 2026 జూన్ 14, 2026 జూన్ 14 ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేయడానికి ఫ్రీగా ఇచ్చారు అవకాశం. అప్డేట్ చేసుకోండి, టైం ఉంది కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించొద్దు, చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే పెనాల్టీ పడుతుంది. సేమ్ వే పెనాల్టీ పడితే పడింది, బట్ ఆధార్ ఇన్వాలిడ్ అయిపోయింది, ఇన్యాక్టివ్ అయిందంటే మాత్రం మళ్ళీ దాన్ని యాక్టివ్ చేయించాలంటే అసాధ్యమనే చెప్పాలి. అలాగే ఎలా చేసుకోవచ్చు ఆన్లైన్ అంటే మీరు ఫోన్లో చేసుకోవచ్చు, సచివాలయంకి వెళ్ళొచ్చు, మీ సేవకి వెళ్ళొచ్చు. 3 ఆప్షన్స్. మీరు ఫోన్లో చేసుకోవచ్చు మీ సొంతంగా, లేదు మీ సేవకి వెళ్ళొచ్చు, ఓకేనా, మీ సేవ ఆపరేటర్ చేస్తారు, లేదా సచివాలయంకి వెళ్ళా చేస్తారు, ఓకేనా. సో మనకి ముఖ్యమైన గమనికలు ఏంటి, ఒకరికి ఒక ఆధార్ మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మీకు 2 ఆధార్లు ఉన్నట్లయితే ఫస్ట్ వచ్చిన ఆధార్ని మీరు సెర్చ్ చేసుకొని దాన్ని మాత్రం పర్మనెంట్ చేసుకోండి, ఓకేనా. ఫేస్ ఆధార్ నెంబర్లు రద్దు అవుతాయి, ఫేక్ ఆధార్ నెంబర్లు. సో ఫేక్ ఏవైతే ఉంటాయి, బోగస్ ఆధార్లు తీయడానికే చెప్పాలంటే ఈ రూల్స్ అని పాస్ చేశారు. బోగస్ ఆధార్ల వల్ల నక్సలైట్లు అవన్నీ ఉంటాయి కదండి. ఫేక్ ఆధారాలతో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో ఫేక్ ఆధారాలు రద్దు అయిపోతాయి కొత్త రూల్స్ వల్ల. డాక్యుమెంట్లు జాగ్రత్తగా అందుబాటులో ఉంచాలి. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కదా డాక్యుమెంట్స్, వాటిని అలాగే అప్డేట్ చేసే ముందు వెబ్సైట్ ద్వారా అధికార డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి వీటి ద్వారా మీరు అప్డేట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ 4 కొత్త రూల్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చేసి మీరు సొంతంగా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా అప్డేట్ చేసుకోండి, ఓకేనా. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.